హలో హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వలంపురి 777. ఈరోజు అయితే మా ఇంటికి దగ్గరలో ఉన్న వలంపురి విఘ్నేశ్వర టెంపుల్లో అయితే గణపతి హోమం చేశారు. అలాగే స్కంద హోమము, మృత్యుంజయ హోమము, నవగ్రహ హోమము, లక్ష్మీ కుబేర హోమం అయితే జరిపించారండి. చాలా అంగరంగ వైభవంగా ఆ రేణుకాదేవి అమ్మ అయితే జరిపించారు. అందరూ చాలామంది వస్తూ ఉంటారండి. ఎవ్రీ ఇయర్ మన గణపతి పండుగ మనకు వినాయక చతుర్థి వచ్చిన 3వ రోజు అయితే ఈమె వినాయకుని నిలబెడుతుంది. అలాగే గణపతి హోమం చేస్తుంది. 21 కలశాలు పెట్టి పూజ అయితే చేస్తూ ఉంటుందండి. ఎవ్రీ ఇయర్ ఇలానే చేస్తూ ఉంటుంది. అదే రోజు ఈవినింగ్ అయితే నిమజ్జనం చేస్తూ ఉంటుంది. చాలా బాగా చేస్తుందండి. గ్రాండ్గా అనిపిస్తుంది. ఇంత ముందుకైతే ఒక 10 ఇయర్స్ బ్యాక్ అయితే 5 డేస్ పెట్టేదండి. 5 డేస్ ఒక్కొక్క రోజు ఒక్కొక్క హోమం లాగా చేసేసి పెద్దగా ఉండేదండి. గ్రాండ్గా ఉండేది సెలబ్రేషను. ఈ మధ్య అయితే కొంచెము వాళ్ళ హెల్త్ల వల్ల కొంచెం అయితే ఒకటే రోజు అన్నీ ముగిచ్చేస్తుంది. అయినా కానీ చాలా బాగా అంత గ్రాండ్గా అయితే చేస్తూ ఉంటుందండి. ఏది చేసినా కానీ తను నిదానంగా అసలు ఆమె మనసు అయితే చాలా మంచిదండి. అంత మంచి మనసు నేనైతే ఎవరినైతే చూడలేదు. ఎందుకంటే తనే సొంతంగా ఆ టెంపుల్ని నిర్మించి అందులో దేవుళ్ళని అందరినీ ప్రతిష్టాపన చేసి ప్రతి ఒక్కరిని అంత బాగా చూసుకుంటుంది. ఎవ్వరికి ఏ సమాధానం చెప్పాలన్నా కానీ అంతే బాగా అంత డిసిప్లిన్గా అయితే ఆ గుడిని అయితే ఉంచుతూ ఉంటుంది. అక్కడున్న పూజారులే కానీ అక్కడున్న పని వాళ్ళే కానీ వాళ్ళని ఏమాత్రం తక్కువ చూడదు. అంత బాగా చూసుకొని అంత బాగా చేయించుకుంటూ ఉంటుంది పనులైతే. అంతే కదండి, యజమాని అలా ఉంటేనే ఏ పని చేసినా కానీ అంత సక్సెస్ అయితే ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమెకి కోపం అంటే కోపం వస్తూ ఉంటుంది. అది కూడా దేవుళ్ళకి ఏమన్నా తక్కువ చేసినా ఇంకేమన్నా పొరపాట్లు చేస్తూ ఉంటే మాత్రం కోపపడుతుంది. కానీ లేదంటే అంత బాగా చూసుకుంటుందండి అందులో ఉన్న వాళ్ళని. ఆ అమ్మకైతే ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు ఆ దేవుడు ఆ భగవంతుడు ఎప్పుడు ఆమెను చల్లగా చూడాలని అయితే నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటూనే ఉంటాను. మేము ఎప్పుడు వెళ్ళినా కానీ అంతే ఆనందంగా పలకరిస్తూ ఉంటుంది. తన దగ్గరికి వెళ్తే ఏదో మనసు ప్రశాంతంగా అనిపిస్తూ ఉంటుంది నాకైతే. హోమం అయితే స్టార్ట్ అయిపోయిందండి. మార్కండేయ హోమం అయితే జరుగుతూ ఉంది నేను వెళ్ళినప్పుడు. అప్పుడు నేనైతే పువ్వులు అప్పుడే నేను బిల్వపత్రం తీసుకున్నాను. అలాగే పువ్వులు తీసుకొని వెళ్ళానండి. తులసి తీసుకొని వెళ్ళాను. ఇంకేమో తీసుకొని వెళ్ళానండి. అవన్నీ ఇంట్లో నుండి అవి తీసుకున్నాను. బిల్వం లేకపోతే షాపుకి వెళ్ళేసి బిల్వం తీసుకొని వచ్చి దేవుడికైతే ఇచ్చాను. అప్పుడే మృత్యుంజయ హోమం అయితే జరుగుతుంది. నేను అక్కడ ఇచ్చేసుకొని అక్కడైతే కూర్చున్నాను. ఆ తర్వాత మృత్యుంజయ హోమం అయిపోయింది. ఆ తర్వాత లక్ష్మీ కుబేర మంత్రంతో చెప్తూ ఉంటారు కదండి. అది చెప్తూ గణపతి కుబేర లక్ష్మి మంత్రం చెప్తూ కుబేర హోమం అయితే చేశారండి. ఇది ఫస్ట్ టైం. నేనైతే ఇంత ముందుకైతే ఎప్పుడూ చూడలేదు. ఈసారి చేసింది తను అందరికీ ఆరోగ్యంగా పరంగా అలాగే ఆర్థిక పరంగా కూడా చాలా బాగుండాలని చెప్పేసి చేసిందంట. నేను అడిగాను అనమాట. తర్వాత అమ్మాయి ఫస్ట్ టైం కదా అమ్మ అంటే అవునమ్మ అని చెప్పింది. ఎప్పుడైతే మృత్యుంజయ హోమం చేస్తూ ఉంటుంది. అలాగే స్కంద హోమం కూడా చేసిందండి. అంటే సుబ్రహ్మణ్యానికి ఎప్పుడు చేస్తూనే ఉంటుందండి. కాకపోతే ఈసారి మాత్రం లక్ష్మీ కుబేర హోమం అనేది కొత్తగా అనిపించింది. అది చేస్తే చాలా మంచిదని చెప్పారంట. అందుకనే టెంపుల్లో చేయాలని చెప్పి చేసిందంట ఈసారి ఆమె. కానీ ప్రతి ఒక్కటి హోమానికి 9 నుంచి వాళ్ళు అరేంజ్ చేసి పెట్టుకుంటే 1:30 వరకు ఆమె అక్కడే కూర్చొని ఆమె ఏజీ ఒక 68 67 ఉంటుందండి. ఆ ఏజ్కి ఆమె అలా కూర్చొని ఆ హోమం చేయడం అనేది అయితే ఇద్దరు దంపతులు కూర్చొని చేసేదండి. ఇంత ముందుకు ఆ సార్కి అయితే కొంచెం హెల్త్ బాగుండట్లేదంటే అందుకనే తను రావట్లేదు. ఆ మొక్కతే కూర్చొని హోమం మీద అంతసేపు కూర్చొని ఆ ఏజ్కి ఆ హోమం చేయడం అనేది అయితే చాలా కష్టం అండి. మనమే ఒక్కొక్కసారి కాలు నొప్పులని అవ్వని ఇవ్వని బాధపడుతూ ఉంటాం. కానీ ఆ అమ్మ అయితే ఆ దేవుడికి చేసే విషయంలో అంత బాగా చేస్తుంది. ఆమెను చూస్తే ఒక రకమైన వైబ్రేషన్ అయితే వస్తూ ఉంటుందండి. నాకైతే అంత బాగా అనిపిస్తూ ఉంటుంది. అంత బాగా చేస్తుంది తను. ఆమె ఓపికకి ఆ దేవుడు ఆ సహకారం ఇవ్వడం అనేది కూడా ఆమె అలా చేయించుకోవడం అనేది కూడా నిజంగా ఆ దేవుని మహిమ లేనిదైతే కాదు. నిజంగా ఆమె దగ్గర అయితే ఆ దేవుడైతే ఉన్నాడు. నేనైతే గట్టిగా నమ్ముతా. అవన్నీ చేసిన తర్వాత ఇక లాస్ట్కి అయితే పునరావృతి చేసినారండి. ఆ దేవుడికి అలా హోమం అంతా అన్ని హోమాలు అయిపోయాయి. తనకి నైవేద్యము అదంతా సమర్పించిన తర్వాత అదే నవగ్రహాలకు చేస్తారు కదా, ఆ పూజ కూడా అయిపోయింది. ఆ వీడియో అయితే నేను తీయలేదు. నేను లాస్ట్లో కూర్చున్నాను. ముందు వెళ్ళలేదని చెప్పాను కదా. ఆ తర్వాత లాస్ట్ పునరావృతి అయిపోయిన తర్వాత ఇలా యజ్ఞోపేతం చేస్తూ ఉంటారు కదండి. అందులో మనము ఆజ్యం పోస్తారు కదా నెయ్యితోటి. చేసిన తర్వాత అందులో నుంచి మనకి గరికే అదంతా తీసేసి ఆ బొట్టు అయితే ఇస్తూ ఉంటారు కదా. అది పెట్టుకుంటే చాలా మంచిది. మనము హోమం చేసినంత విలువేనంటే ఆ బొట్టు పెట్టుకున్నా కానీ అదైతే తర్వాత అయితే అందరం అయితే పెట్టుకున్నాము. అది చేసిన తర్వాత ఇది హోమం లాస్ట్ అండి. ఇలా ఆజ్యం పోసేసి తర్వాత దేవునికైతే ఇక నమస్కారం హోమం అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఆ తర్వాత మహామంగళారతి ఉంటుంది. ఆ మహామంగళారతి చేసే ముందు తను సుమంగళి పూజ చేసిందండి.
సుమంగళి పూజ చేయడం అనేది చాలా విశేషం అండి. ఎందుకంటే ఎంత హోమం చేసినప్పుడు సుమంగళి పూజ చేయకపోతే అంత సంపూర్ణ ఫలితం అయితే ఉండదంట. తప్పకుండా సుమంగళి పూజ అయితే ఎవ్రీ ఇయర్ అయితే చేస్తూనే ఉంటుంది. హోమం చేసిన ప్రతిసారి సుమంగళి పూజ కూడా చేయాలంట. అలా చేస్తేనే మంచిది. తాంబూలం ఇవ్వడము, అలాగే సుమంగళి పూజ చేయడం అనేది మనం ఇంట్లో వ్రతం చేసుకున్నా, మనం పూజ చేసుకున్నా, ఇంట్లో అయినా సరేనండి, గుళ్ళోనే కాదు, మనం ఇంట్లో ఏ చిన్న దేవుడికి చేసిన విశేషంగా అప్పుడు బయటి వాళ్ళ నుండి ఒకరినన్నా పిలిచి వాళ్ళకి వాయనం ఇవ్వడం అనేది చాలా మంచిదంట అండి. అమ్మవారిని ఆహ్వానించినట్టుగా అలా పిలిచి ఆమెని ఆసనం వేసి కూర్చోబెట్టి ఆమెకు తాంబూలం ఏదైనా సర్లేనండి, మన దగ్గర ఎంత ఉందో అట్లీస్ట్ తాంబూలం ఇచ్చైనా కానీ ఆమెని సంతోషపరచవచ్చు అంట, ఆ మహాలక్ష్మిని. అలా చేస్తేనే మనకు సంపూర్ణ ఫలితం అయితే ఉంటుందంట. నేనైతే విన్నాను, నేను తెలుసుకున్నాను కూడా. అందుకని నేను ఏ పూజ చేసినా కానీ ఒక్కరినన్నా పిలుస్తూ ఉంటాను, ఒక్కరికన్నా తాంబూలం అయితే ఇస్తూ ఉంటానండి. వరలక్ష్మి వ్రతానికి అయితే ఎట్లాగో అందరిని పిలిచి అయితే తాంబూలం ఇస్తాను. మళ్ళీ నేను గణపతి పండుగ కూడా ఇస్తూనే ఉంటానండి. ఎందుకంటే నేను కలశం పెడతాను గణపతి పండుగకి, అమ్మవారిని కూడా ఆ గౌరమ్మని కూడా పెట్టుకుంటూ ఉంటాను కదా, అందుకని చెప్పేసి తప్పకుండా అయితే నేను ఒక్కరినన్నా వచ్చి పిలిచి అయితే ఇస్తూ ఉంటాను. ఇంత ముందుకైతే నేను 5గురిని పిలిచి ఇచ్చేది. ఈసారి నేను వరలక్ష్మి వ్రతానికి పిలిచి వాళ్ళందరికి తాంబూలం అయితే ఇచ్చాను 9 మందికి. ఇంకా గణపతి పండగకి అయితే మామూలుగా 3 కింది వాళ్ళు పక్క వాళ్ళంతా వచ్చారు. మధ్యలో నేను ఒక శుక్రవారం అయితే శ్రావణ మాసంలో ఆంటీ వాళ్ళని పిలిచానండి. వాళ్ళు వచ్చారు. వాళ్ళు వరలక్ష్మి వ్రతం రోజు రమ్మంటే రాలేదండి, ఆ రోజు వాళ్ళకి కుదరలేదు. అందుకనే శ్రావణంలో ఒక శుక్రవారం మాత్రం మళ్ళీ వాళ్ళకు కూడా ఇచ్చాను వాయనము. ఏమో నాకున్నంతలో నాకు చేయాలనిపించి నేనైతే అలా అయితే చేసుకున్నాను. గుళ్ళో కూడా ఇస్తూ ఉంటానండి, ఒక్కరికన్నా ఇస్తాను నేను కార్తీక మాసంలో, అలాగే శ్రావణ మాసంలో. కార్తీక మాసంలో అయితే ఎప్పుడన్నా ఒకసారి ఇస్తానండి. శ్రావణ మాసం, ఆషాఢ మాసంలో తప్పకుండా అయితే ఒక్కరికన్నా ఇస్తూ ఉంటాను. టెంపుల్లో కూడా ఇస్తూ ఉంటానండి. అలాగే ఈసారి అయితే మొత్తం ఇంట్లోనే ఇక ఆ శ్రావణ మాసం మొత్తము ఎవరో ఒకరు మాకు శుక్రవారాల్లో రానే వచ్చారండి అమ్మవార్లు అయితే. చాలా బాగా అనిపించింది నాకు. ఏ శుక్రవారం మిస్ కాలేదు. ఒక శుక్రవారం ఫస్ట్ శుక్రవారం మాత్రం మిస్ అయినా, మిగతా 3 శుక్రవారాలు మాత్రం అమ్మవార్లు వస్తూనే ఉన్నారు. నా దగ్గర నుండి వాయనం తీసుకొని వెళ్తూనే ఉన్నారు. చాలా బాగా అనిపించింది. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలనే కోరుకునేదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన హెల్త్లు బాగుండాలి. ఇంకా వాళ్ళు ఆ దంపతుల్ని కూర్చోబెట్టి వాళ్ళకి పసుపు, కుంకుమ, గంధము, బొట్లు, పువ్వులు అవన్నీ పెట్టేసి వాళ్ళకి నిండుగా తాంబూలం ఇవ్వడం అనేది, వాళ్ళకి బట్టలు పెడతారండి. సుమంగళి పూజ చేస్తే తప్పకుండా ఆ గుడి నుండి ఆమె అయితే వాళ్ళకు నిండు బట్టలు పెట్టి ఎప్పుడు సుమంగళి పూజ చేసినప్పుడు అలానే చేస్తుంది. ఒక్కరికే చేసేదండి. అంటే సుమంగళి పూజ అంటే ఆడవాళ్ళని ఒకరినే కూర్చోబెట్టి చేసేది. అలా కాకుండా ఈసారి దంపతులను కూర్చోబెట్టి చేసింది. ఆ పార్వతి పరమేశ్వరుని కూర్చోబెట్టి అయితే ఆహ్వానం ఇచ్చి మరీ కూర్చోబెట్టి చేసింది. బాగా అనిపించింది. నిండు దంపతులు వాళ్ళిద్దరిని అక్కడ కూర్చోబెట్టి చేస్తుంటే మా అత్తమామలే గుర్తొచ్చారు. వాళ్ళు కూడా అలానే ఉంటారు, అలానే ఆనందంగా ఉంటారండి. ఎప్పుడు బాగుంటారు ఇద్దరు. ఎందుకో వాళ్ళు గుర్తుకొచ్చారు నాకు ఒక క్షణము. నేను వీడియో తీస్తూ ఉన్నాను, వాళ్ళకంతా చేస్తూ ఉంటే ప్రాసెస్ అంతా చేస్తూ ఉంటారు కదా, పువ్వులు, అక్షంతలు, గంధము, బొట్టు, పసుపు అదంతా చేసేటప్పుడు వాళ్ళు గుర్తొచ్చారు ఒక క్షణం అయితే. ఆ తర్వాత అయితే ఆ అమ్మ వాళ్ళకి వాళ్ళ నుండి కూడా ఆశీర్వాదం తీసుకుంటే కూడా చాలా మంచిదండి. ఎందుకంటే ఎంతమంది ఉన్నారు కదా, నేనైతే ఏమీ పోయి తీసుకోలేదు. పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ముత్తైదులు, పెద్ద ఏజ్ వాళ్ళు ఉంటారు కదా, ఆ ఏజ్కి సరిపోయే వాళ్ళు అందరు వెళ్ళైతే ఆమెకి సుమంగళి పూజ చేసి ఆమెకి బట్టలు పెట్టి అలాగే ఆరతి ఇచ్చి వాళ్ళ నుండి ఆశీర్వాదం అయితే తీసుకుంటూ ఉంటారు. వాళ్ళందరూ వాళ్ళు కూడా అందరికైతే ఆశీర్వాదం అయితే ఇస్తారండి. వాళ్ళైతే ఇక కాలు మొక్కుకున్న తర్వాత వాళ్ళ అక్షంతలు వేసి ఆ అమ్మనైతే దీవించారు. ఆ తర్వాత అయితే మహామంగళారతి స్టార్ట్ అయింది. మహామంగళారతి అయిపోయిన తర్వాత పునరావృతి అంటే డబ్బులు కట్టిన వాళ్ళు ఉంటారు కదండి హోమానికి, వాళ్ళందరూ కూడా హోమం చుట్టూ 3 రౌండ్లు తిరిగి అందులో అయితే హోమంలో అయితే వేస్తూ ఉంటారు. ఈసారి అయితే కుబేర హోమం చేశారు కదా, అందుకు కాయిన్ కూడా ఇచ్చారండి. అది కొత్తగా అనిపించింది. అది ఇంట్లో తీసుకొని వెళ్ళి పెట్టుకోమని అయితే చెప్పారు. ఆ తర్వాత ఇక అది వేసిన తర్వాత భోజనాలు చేయడానికి అయితే అందరు భోజనాలకు వెళ్ళారు. భోజనాలు కూడా టెంపుల్లో ఉంటాయండి, ప్రొవైడ్ అయితే చేస్తారు. ఎవ్రీ ఇయర్ ఇలానే చేస్తూ ఉంటుంది తను. ఆ తర్వాత అయితే ఈవినింగ్ అయితే నిమజ్జనం ఉంటుందండి. నిమజ్జనం వీడియో కూడా అప్లోడ్ అయితే చేస్తాను రేపైతే. అది కూడా తప్పకుండా చూడండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు, సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా అయితే లైక్ అయితే చేయండి. లైక్ చేయడం వల్ల మన వీడియో అనేది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, ఎక్కువ మంది చూడగలుగుతారు. ప్లీజ్ మీ సపోర్ట్ చేస్తేనే నా వీడియోలు ఇంకా ముందుకు వెళ్తూ ఉంటాయి. తప్పకుండా అయితే మీరందరూ సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఆ విఘ్నేశ్వరుని కృప అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని అయితే గట్టిగా నమ్ముతానండి. అదే కోరుకుంటాను దేవుడి దగ్గర ఎప్పుడు వేడుకున్నా కానీ. ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ఓకే, బాయ్ మరి.